మాత్రే నమః. అందరికీ నమస్కారాలండి. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కుబేర యంత్రం గురించి మాట్లాడుకుందామండి. చాలామంది దీని గురించి అడుగుతున్నారు, వాళ్ళకు తెలియక చాలామంది తీసుకుంటలేరు. ఇప్పటికి మనం చాలా యంత్రాలు సేల్ చేసామండి. అయితే కుబేర యంత్రం అనేది మనం చాలా తక్కువ కాస్ట్కి ఇస్తాము. ఇది 100% ఒరిజినల్ బ్రాస్. ఇది 100% ఒరిజినల్ బ్రాస్. మీకు 100 గ్రామ్స్ పైన ఉంటుంది, కానీ కిందికి ఉండదు. మీరు వెయిట్ చేస్తే 100 గ్రామ్స్ పైన వస్తుంది, కానీ కిందికి రాదు. ఓకేనా అండి. ఈ బ్రాస్ కుబేర యంత్రాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది కుబేర యంత్రం గురించి తెలియదు. శ్రీ యంత్రం గురించి తెలుసు, శ్రీ చక్రం గురించి తెలుసు, మత్స్యంత్రం గురించి తెలుసు, జనాకర్షణ ధనాకర్షణ ఈ యంత్రాలు తెలుసు. కానీ శ్రీ యంత్రం అనేది చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ కుబేర యంత్రం అనేది చాలామందికి తెలియదండి. కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు. ఏంటి గురుగారు ఇది మేము ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అని అంటున్నారు. మీరు ఇంట్లో పెట్టుకోవడం కాదండి, మీరు పూజా మందిరంలో పెట్టండి. ఇది మనకు ఇలా ఉంటుంది. నేను ఇక్కడ డిస్ప్లే మీద ఇస్తానండి, అందరూ చూడవచ్చు. అయితే ఇది మనకు కుబేర యంత్రం ఇలా ఉంటుంది. ఇది మనకు 100 గ్రామ్స్ పైన ఉంటుందండి. ఇది మనం ఒక ప్లేట్ లోపల పెట్టి మనం పూజా మందిరంలో పెట్టుకొని ప్రతి శుక్రవారం కుబేర మంత్రం అష్టలక్ష్మి మంత్రంతో మనం ఒక 108 సార్లు పూజ చేసుకోవడం వల్ల మీకు కుబేర కటాక్షం 100% కుబేర కటాక్షం కలుగుతుంది. మీరు ప్రతి శుక్రవారం చేయండి. లేదనుకోండి మీరు మీ పూజ మందిరంలో పెట్టి పూజలు చేస్తూనే ఉండండి. ఓకేనా అండి. అయితే చాలామంది కుబేర కుంకుమ అక్కడెక్కడ కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. అలా చేయొద్దండి. ఈ ప్లేట్లో పెట్టి మీరు కుంకుమ ఈ వేళ్ళతోని, మధ్య వేలు, అనామిక వేలు, బొటన వేలుతోని మీరు కుబేర మంత్రం చదువుకుంటూ కుంకుమ వేసేయాలి. వేసిన తర్వాత 108 సార్లు అయిపోయిన తర్వాత ఈ కుంకుమ మార్నింగ్ మీరు ఒక ప్లేట్లో పెట్టి తీసుకొని అది మీరు అనామిక వేలుతోని ఓం కుబేరాయ నమః అని మీరు సింధూరం పెట్టుకోవడం వల్ల అది కుబేర కుంకుమ అవుతుంది. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి మీరు వేలు పెట్టి తీసుకొని అవసరం లేదు. ఓకేనా అండి. కుబేర యంత్రాన్ని ఎవరైతే పూజిస్తారో మీ పూజ మందిరంలో పెడతారో, మీ బీరువాలో పెట్టుకుంటారో, లేదనుకోండి మీరు మీ హాల్లో పెట్టుకుంటారు, లేదనుకోండి మీ కార్లో కూడా ఇది ఇలా పెట్టేయచ్చు. ఫెవిక్విక్ పెట్టి ఇలా పెట్టేయచ్చు. కార్ ముందు కూడా కుబేర యంత్రాన్ని పెట్టేయచ్చు. మీరు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అండి. ఇది పెద్ద యంత్రం కాదు. పెద్ద యంత్రం అయితే మేము ఎవరికి ఇవ్వం. ఇది చిన్న చిన్న యంత్రాలు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇస్తామండి. కావాల్సిన వాళ్ళు మీరు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు తెప్పించుకోండి. చాలా తక్కువ అమౌంట్కి ఇస్తున్నాను. ఇది 100% బ్రాష్ అంటే బ్రాష్. ఇంకా దీనికి ఏది లేదు. మీరు పాలతోని, నీళ్ళతోని, వాటర్తోని, పితాంబరితోని కడగొచ్చండి. ఎప్పుడైతే దరిద్రాలతోని బాధపడుతున్నాము గురువుగారు, మాకు కుబేర కటాక్షం లేదు, ఒకసారి ట్రై చేస్తాం అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకసారి కుబేర యంత్రాన్ని పెట్టి చూడండి. నేను ఇప్పటికి చాలామందికి ఇచ్చాను, మంచి రిజల్ట్ వచ్చింది గురువుగారు అని చాలామంది నాకు చెప్తున్నారు. పెద్ద అమౌంట్ కాదు, మీరు చేసి చూడండి. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి. ధన్యవాదాలండి.